నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మిర్యాలగూడ పట్టణంలోని విద్యానగర్ వద్ద మిర్యాలగూడ వెదురు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి మరియు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొని వెదురు వస్తువుల ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేదరికుల వృత్తి అనేది ఒక సామాజిక బాధ్యత లాంటిదని, వెదురు వస్తువులు తయారు చేస్తూ పర్యావరణ రక్షణకు తోడ్పడుతున్నామన్నారు. మనం కూడా పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా వెదురు వస్తువులను వాడుతూ మేదరి సోదరులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నోముల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల నరేందర్, మిర్యాలగూడ మండల కమిటీ అధ్యక్షులు నోముల శ్రీనివాస్, జర్రిగల శ్రీనివాస్, జర్రిగల నాగరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు జర్రిగల అంజయ్య, మహిళా సంఘం సభ్యులు ఎన్ రేణుక, జె అనిత, ఎన్ఎం ధనలక్ష్మి, సుజాత, వెంకటరమణ, పల్లవి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. చెప్పాల్సిందంటే ప్రపంచం మొత్తం సూది నుంచి పైకి రంగానికి ముందుకు సాగుతున్న తరుణంలో కూడా ఇంకా చేతి కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ కులవృత్తి మీద ఆధారపడ్డ మేదర తరుణం తరపున ఉన్నాం. ఈరోజు సెప్టెంబర్ 18 ప్రపంచ విద్యుత్ దినోత్సవ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇక్కడ కుల సంఘ పెద్దలు ఉన్నారు, వారి మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ప్రపంచ విద్యుత్ దినోత్సవ శుభాకాంక్షలు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మేదర మహేంద్ర సంఘం మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర మేదర మహేంద్ర సంఘం వారి పిలుపు మేరకు మరి ప్రపంచ విద్యుత్ దినోత్సవ వేడుకలు మరి మిర్యాలగూడ పట్టణంలో అత్యంత వైభవంగా ఘనంగా మరి అందరి సహాయ సహకారంతో జరుపుకోవడం జరుగుతున్నది. ఈ ప్రపంచ విద్యుత్ దినోత్సవం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి 213 దేశాలలో దాదాపు సెప్టెంబర్ 18 రోజు 60 నుండి 70 దేశాల వారు మన వెదురు యొక్క విశిష్టతని తెలియజేయాలనే సదుద్దేశం మీద మరి ప్రపంచ విద్యుత్ దినోత్సవం మరి సింగపూర్లో కానీ, జర్మనీ కానీ, జపాన్లో కానివ్వండి, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్లో కానివ్వండి, అట్లాగే ప్రపంచంలో ఇంకా చాలా దేశాలలో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి మేదర మహేంద్ర కులస్తులు వెదురు మీద జీవనం కొనసాగిస్తున్నారు. ఆ వెదురు జాతి అనేది గడ్డి జాతి మొక్క. ఎప్పుడైతే మరి ఆ గడ్డి జాతి మొక్క ప్రతిరోజు ఒక 3 ఫీట్లు పెరగడం జరుగుతున్నది. ఈ యొక్క వెదురు యొక్క విశిష్టత ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని వదిలి ఆక్సిజన్ని మనకి ఇచ్చేస్తున్నది. అంటే మనం వదిలేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని చాలా చక్కటి ఆక్సిజన్ని మనకి ఇస్తున్నది. మరి వేరే చెట్టు మన ఈ భూమి మీద చాలా రకాల వనవృక్షాలు ఉన్నాయి. ఆ పని వెదురు చేసినట్టు ఏ ఒక్క మొక్క కూడా చేయదు. దీని యొక్క విశిష్టత. కాబట్టి ముఖ్యంగా రైతులకు కూడా మరి మన దగ్గర ఉన్నటువంటి రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైతే మీరు ఈ గడ్డి జాతి మొక్క అయినటువంటి వెదురుని మరి పెంచి మరి పెద్ద చేసి మరి చేస్తారో, మీ అందరికీ తెలుసు మన భారతదేశంలో అస్సాంలో చాలా నాణ్యమైనటువంటి వెదురు అక్కడ ప్రతి రైతు, మనం ఇక్కడ వరి, పత్తి ఏ విధంగా అయితే పండిస్తామో అక్కడ ప్రతి రైతు ఆయనకు ఉన్నటువంటి 2 ఎకరాలు కానీ, 5 ఎకరాలు కానీ, 50 ఎకరాలు కానీ, 100 ఎకరాలలో కూడా అస్సాంలో వేసి మరి మనకు మన ఇంట్లో ఉపయోగించేటువంటి సోఫా సెట్ కానివ్వండి, బుల్లెట్ కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, అట్లాగే మరి లైటింగ్ సంబంధించినటువంటి మరి వివిధ రకాలైనటువంటి అలంకరణ వస్తువులు కానివ్వండి, మరి చాలా చక్కగా వెదురుతోనే చేయడం జరుగుతున్నది. మరి అట్లాగే మరి మన దగ్గర రైతులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి మా దగ్గర ఎవరు కూడా వెదురు వృత్తి మీద ఆధారపడి మరి చాటలు, గంపలు తయారు చేసి జీవనం కొనసాగిస్తారని మా మేదర కులస్తులకు ఎవరికి కానీ వ్యవసాయం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వరితో పాటు పత్తితో పాటు మిగిలిన పంటలతో పాటు మీ వెదురు వేసినట్టయితే ఖచ్చితంగా పర్యావరణానికి ఎలాంటి హానికి కలగకుండా మీకు చక్కగా లాభదాయకమైనటువంటి ఆదాయ వనరు కూడా వెదురు ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేదర మహేంద్ర కులస్తులందరికీ పేరు పేరున మరొకసారి ప్రపంచ విద్యుత్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి మేదర సంఘం మేదర సంఘం మేదర సంఘం. సెప్టెంబర్ 18 ప్రపంచ వెదురు దినోత్సవం. ఈ వెదురు
ప్రపంచంలో అన్ని కులాల కంటే మా మేదర జాతి, మా కులవృత్తి అయిన వెదురు, ఈ వెదురుకు ప్రపంచ దినోత్సవకు మాకు పుట్టుకకు చావుకున్న అవినాభావ సంబంధం ఉంది. మొదట పుట్టిన పిల్లని చాటలో పడుకోబెట్టి చనిపోయిన తర్వాత పాడ మీద కట్టే వరకు మా వెదురుతో చేయబడింది. కానీ ప్రభుత్వం మా తరాలు మారుతున్నాయి, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైతుంది, పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వాతావరణం పొల్యూషన్ ఎక్కువైతుంది. వాటికి అలవాటు పడుతున్నారు. మేము తయారు చేసే వస్తువులకు ప్రభుత్వం స్వచ్ఛందంగా కొన్ని పరిశ్రమలు చేకూర్చి అందులో స్టాల్స్ పెట్టి మా వెదురు చేసే పనిముట్లకు అభివృద్ధి కల్పించాలి. అంతేకాకుండా మా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు మరియు తెలియజేసుకుంటూ ప్రభుత్వ ప్రతినిధులైన ప్రజానాయకులు మా కష్టాలని మా బాధల్ని ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, మన సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని కొంచెము మా ఆదరణను చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మేదరి, జై జై మేదరి. మహేంద్ర మేధావి బంధువు అందరికీ ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా? ముఖ్యంగా మాకు ప్లాస్టిక్ తోటి మేము పోటీ ఇవ్వలేక మా జీవనాధారమైన వెదురుతో చేదువృత్తి చేసుకొని బతుకుతున్నామండి. మాకు వెదురు గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వాలండి. ఉచితంగా ఇస్తేనే మా కుటుంబాలు జీవనోపాధి కలుగుతాయండి. మా పిల్లలు చదువుకోవడానికి కానీ దేనికైనా మాకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడున్న ప్లాస్టిక్ రంగంలో పోటీ తట్టుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది ఉందండి. మాకు ప్రభుత్వం సబ్సిడీ మీద వెదురు ఉచితంగా ఇస్తే ఆ వెదురుతో మేము చీల్చి చాటలు, బుట్టలు, గంపలు అల్లుకొని పర్యావరణ పరిరక్షణకు మేము తయారు చేసే వస్తువులు పర్యావరణం కూడా హాని కలగకుండా ఉంటుందండి. అదే ప్లాస్టిక్ అయితే అది కొన్ని వందల సంవత్సరాలైనా కూడా భూమిలో అది కలిసిపోదు. అదే మా వెదురు వస్తువు ఏదైనా సరే డబ్బున భూమిలో కలిసిపోతుందండి. దానివల్ల ఎలాంటి వాతావరణానికి కూడా హాని కలగదండి. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే మాకు వెదురు ఉచితంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము.